ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలండి. ముఖ్యంగా పాస్టర్లకు, పాస్టర్ గారులకు వందనాలండి. అందరు పాస్టర్లకు కాదండి, ఇది కొందరికే నేను చెప్పవలసే మాటలండి. ఏంటి మాటలంటే, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలకి వాళ్ళకి నేను ఆల్రెడీగా ఆన్సర్ ఇచ్చాను. కానీ అటువంటి వారు ఇంకా ఎవరైనా ఎంతోమంది ఉండే ఉంటారని అంచనా వేసి నేను చెప్పవలసిన మాటలు ఈ రూపంలో ఈ యొక్క యూట్యూబ్ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సువార్త భారం కలిగి ఉన్న ఒక సువార్త చేద్దాం రండి పాస్టర్ గారంటే మా చెప్పులు అరిగిపోయినాయి, మా కాలు అరిగిపోయినాయి, ఇలా సమాధానం ఇచ్చేవారండి. నా ఒక చెప్పులు అరిగిపోయినాయి, మా కాలు అరిగిపోయినాయి, నా కాలంలో సువార్తలు అయిపోయినాయి, మీరెంత, మీ వయసు ఎంత, మా తెల్లంటికి అంత వయసు లేదు, మీ వయసు అనే సమాధానం ఇచ్చేవారండి మరొక పాస్టర్ గారు. ఇలా చాలా కారణాలుగా చాలామంది ఉన్నారండి. మొదట్లో ఒకలాగా, మధ్యలో ఒకలాగా, లాస్ట్లో ఒకలాగా, చాలామంది చాలా రకాలుగా ఉన్నారండి. సచ్చు పడిపోయిన విత్తనంని మనం వేయము. ఇలా చచ్చు పడిపోయిన సేవకులు ఉన్నారు కనుక అనేకమైన తరుణంలో సువార్తలకి వెళ్దామన్న విశ్వాసాలకు కూడా ఆసక్తి లేకుండా పోతుంది. ఒక సంఘాన్ని అంటుకట్టుకొని ఉండలేకపోతున్నారండి. దయచేసి ఇటువంటి పాస్టర్లు ఎవరైనా ఉంటే మీ యొక్క బతుకుడికై బైబిల్ పట్టుకున్న క్యారెక్టర్లు మార్చుకొని అనేకమైన ఆత్మలు రక్షించడానికి ఎక్కడైనా దయచేసి బైబిల్ పట్టుకొని బయలుదేరండి. మీ సంఘాల సమితం తీసుకొని మీ సంఘాలతో మాట్లాడుకొని అనేకమైన సర్వ సృష్టికి సర్వ సువార్తని అందించమని ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట ప్రకారంగానే ప్రవీణ ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేరుకోలేరుగా నా తండ్రి చిత్తం చేయవారు పరలోక రాజ్యం చేరినని మీ చేతిలో ఉన్న బైబిల్లో కూడా ఉందండి పాస్టర్లు గారు. కనుక దయచేసి బతుకుడికై బైబిల్ వాడకండి, అనేకమైన ఆత్మలు రక్షించుడికై బైబిల్ వాడండి. రాకడ సమయం ఎంతో దూరంలో లేదండి, కొంతకాలమే ఉంది. ఆయన వచ్చే రాకడలో మీరు లెక్కపాపు చెప్పుకోవాలండి. మీ జీవితంలో మీకు మాకు ఉన్న ఒక బాండింగ్ని బట్టి నేను చెప్తున్నానండి. ఆ బాండింగ్లో జరిగిన సందేహాలండి. కనుక ఎక్కడైనా మారు మనసు పొంది మన పిల్లల్ని, కుటుంబాలని, మన సంఘాలని మారు మనసులోకి నడిపించి బలపరుచుకొని అనేకమైన ఆత్మలు రక్షించుకున్నట్టుకే గోసాడు ప్రార్థన చేయండి. వాళ్ళ మీద బురద జల్లే వాక్యాలు, వీళ్ళ మీద బురద జల్లే ఒక చిన్న కిట్టకథలు తీసుకొని మనుషుల మీద బురద జల్లుకుంటాం. అది మీకు, మీ యొక్క సంఘాలకి మంచి కాపుదల కాదండి. ఆయన మార్గమందును, ఆయన నీతి మార్గమందును ఓర్పు కలిగి, సహనం కలిగి నిలబడి కడ వరకు నిలబడితే ఆ యొక్క ప్రతిఫలం ఊహించలేదండి. ఆయన నోరు లేని పక్షులు పోషించేవాడు మమ్మల్ని పోషించడం పెద్ద పని కాదండి. ఆయన అడుగుజాడలో, ఆయన నీతిలో, ఆయన నిజాయితీలో అడుగుడే ఇవ్వబడి, ఇతికిడే దొరుకుని, తట్టుడే తీయబడి అని యథార్థమైన సంఘటనలు మన జీవితాలు ఎన్నో జరిగాయి. యథార్థమైన సంఘటన మన కళ్ళ ముందు ఒకవేళ మనిషి ఉన్నా కూడా తెలియజేయడానికి ఎంతో నిదర్శనంగా కనిపించిన మన గ్రంథంలో ఉంది. గ్రంథం చదివి
తండ్రి చెప్పిన మాట ప్రకారంగా జీవించండి, ఆయన అడుగుజాడలో నడవమని ప్రత్యేకమైన హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఇదే అనుకూల సమయం కనుక తండ్రి రాకడికి ఎంతో కాలం సమయం లేదు కనుక సూచనలు ఎన్నో మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎన్నో కారణాలుగా మన కళ్ళ ముందే మరణించిన వారిని చూస్తున్నాం. కరోనా టైంలో కూడా ఎంతో లక్షాధికారులు కూడా లక్షల్లో చనిపోయారు. కోటేశ్వరులు సైతం వారికంటే గొప్ప వాళ్ళము బలవంతులం కాదండి. ఆవగింజంత విశ్వాసం నీలో నాలో ఉంది కనుక ఇంకా బ్రతుకున్నాము. ఆ బ్రతికి దేవుడు ఉంచాడు అంటే ఆయన పని చేయడానికని మేము గుర్తించాం. విశ్వాసులుగా, సేవకులుగా, పాస్టర్లుగా మీరు గుర్తించాలని తండ్రి మాటగా నా మాట తీసుకోండి. నా మాటలు కాదు, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాటలుగా తీసుకోండి. కనుక ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకోమని హృదయపూర్వకంగా ప్రభు పేట విన్నపించుకుంటాం. వందనాలండి.